ది కేపీఐస్ రైట్ టైం కేపీఐస్ ఫిలప్ చేశారా లేదనే దానికి మాత్రం ఇది ఇండికేటర్. రేపు రాబోయేలో క్వాలిటీ ఆఫ్ డేటా, దట్ ఈస్ నెక్స్ట్ స్టెప్. క్వాలిటీ ఆఫ్ డేటా ఆఫ్టర్ ఇది వచ్చిన తర్వాత జిఎస్డిపికి సింక్రనైజ్ చేస్తే టాలీ కావాలి. అదర్వైజ్ యువర్ డేటా ఈజ్ నాట్ అప్ టు ది మార్క్. ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఆ జిల్లాలో వచ్చినప్పుడు మీరు కంపేర్ చేసుకోవాలి, మీ వాళ్ళని మీరు ట్రైన్ చేసుకోవాలి. ఇక్కడ స్టేట్లో చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా ఇందులో A+ వచ్చిన వాళ్ళు 21, A 153, B ఒకటే కాన్స్టిట్యూన్సీ అడిగే ఇంట్రెస్టింగ్ కోసం గుంటూరు వెస్ట్ బిలో వచ్చారు. కాబట్టి గుంటూరు వెస్ట్ కలెక్టరేట్ అక్కడే ఉంది పక్కనే. మీ కలెక్టరేట్ అక్కడే దాంట్లో ఉందా లేదో నాకు తెలియదు. అక్కడ కలెక్టర్ వెస్ట్లోనే ఉంది. ఇంకా ఫోకస్ అక్కడ లేదు. అంటే ఆఫీసర్స్ మనం ఒక్కరు పనిచేయడం కాదు, టీం అంతా కూడా సిన్సియర్గా పనిచేసే పరిస్థితి రావాలి. దిస్ ఈజ్ ది రిజల్ట్స్. ఓకే, దెన్ టైం కూడా లేట్ అవుతుంది. ఐ వాంట్ టు పికప్ టైం ఆల్సో. కరెక్ట్ టైం మెయింటైన్ చేయాలి. దెన్ నెక్స్ట్ క్లారియన్. Only one point, sir. I'll be closing this thing, sir. One is, sir, all consistency. ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ కలెక్టర్స్ P4 కూడా ఆర్థిక అసమానతలు తగ్గించడానికి చేసే ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం వెల్ఫేర్ అందరికీ ఇస్తున్నాం. కొన్ని కుటుంబాలను మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాం. హ్యాండ్ హోల్డింగ్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ బెనిఫిట్ కానీ హ్యాండ్ హోల్డింగ్ కానీ కంటిన్యూగా చేయాల్సిన అవసరం ఉంది. నేను కుప్పం పోతే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక 3 ఏజెన్సీస్ అన్ని మనం ఇచ్చినటువంటి బ్రాడ్గా ఇచ్చి ఎవ్రీ 100 కుటుంబాలకి వాళ్ళు ఒక బంగారు మిత్రను ఐడెంటిఫై చేసి అమాంగ్ బెనిఫిషరీస్ ఆర్ ఆ ఊర్లో వాళ్ళందరినీ ఎవరైతే సర్వీస్ చేయగలుగుతారో నాలెడ్జ్ ఉండే వాళ్ళు పెట్టుకొని వాళ్ళ ద్వారా హ్యాండ్ హోల్డింగ్ చేపిస్తున్నారు. దట్ ఈస్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. ఇది అయిన తర్వాత గవర్నమెంట్ కూడా ఏదైనా అసిస్టెన్స్ ఇవ్వాల్సి వస్తే ఏ విధంగా ఇవ్వాలనో ఆ ఫ్యామిలీస్కి ఇచ్చి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్తో ముందుకు పోతాం. ఇది క్లారిటీ ఉండాలి అందరికీ. ఈ కాన్సెప్ట్ని వదిలిపెట్టద్దండి. వేరియేషన్ మీరు చూస్తే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ అది అనకాపల్లి 61.35% చేశారు. వేరే పార్వతీపురం మాండ్యం 0. అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 0.4. ఓవరాల్గా 9.07. 21,83,631 మందిని చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చేసుకున్న వాళ్ళంతా 1,98,091 మంది వెరిఫై చేశారు. ఒక 10 లక్షల కుటుంబాలు దగ్గర చేశారు. 1 లక్ష మంది 1,00,000+ వీళ్ళు మార్గదర్శులు ఐడెంటిఫై అయ్యారు. కానీ మనం వదిలిపెడితే మళ్ళా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. దయచేసి దీన్ని సీరియస్గా ఇది చేయండి. నేను కూడా మానిటర్ చేస్తున్నాను. Carry on. Thank you, sir. Sir, all collectors, please note that you have a constituency unit where almost 8-9 people are there. Each constituency has 175, and then district level you have a vision unit. Please use them. Please spend some time with them. Once you go and sit down for 3-4 hours, this may be sounding a very abstract principle at this point, but once you spend some time, this becomes a real numbers that you can look at it. So to imbibe in your department, it is very important that you sit down personally. And entire presentation chesna kuda, unless you take up these numbers and start looking at them, it will not happen. So my request is that please do it. Honorable CM has already guided us that there are certain deadlines which we will be meeting. If your report is not coming, then your performance would automatically become 0. You will be put into bad category light, so please don't avoid that. Similarly, sir, going forward, there are some key initiatives, sir. One is monthly report that you have said, sir, that system generated, not only for sectors, industries, sir, for each district and each mandal also, sir, there will be a report card that will be, we are designing that and incorporating the system, sir. We are using AI to do that analytics and give that report, sir. So report will be system generated. There could be anomalies. If you look at it personally, you can always point out, sir, this is the issue and we can always rectify, because we have the AI also improves the more you use it. So as it is as good as what your garbage in will be garbage out. So the better, more quality data we put in,
the more quality reports will be coming out and there will be reflection of your performance. So please do that. MSME survey also, sir. 4.5 lakh industries we are integrating on a real-time monthly basis. With the Government of India, we have taken up with Aadhaar number and what is the linker with the electricity consumption as a proxy for industrial activities. Sir. So these are the things that, and also CM sir has taken with the bankers. So each bank-wise credit data for household, for different activities also now they'll be giving in the format required. So all this plus revenue collection data also will be coming in. Your CSS implementation data also will be bringing in. So a very rich report. In fact, when I have talked to Delhi, sir, Naser and all, nobody in the country has done this, sir. So it is a path-breaking thing which will be a very qualitative data-based administration system, sir. So it is a very ambitious, very nice, good task, sir. And it becomes as more meaningful as you do it. So my request is don't think that ఏదో ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూర్చుని రిపోర్ట్ ఇస్తూ ఉంది మీ దగ్గరనే మనుషులు ఉన్నారు మీ దగ్గర వేరు విధాలు ఉంది మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి అని ఈ ఫోరంతో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ దట్స్ ఆల్ దెన్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి ఇందులోనే టెన్ ప్రిన్సిపల్స్ ఎట్లా మనం 10 సూత్రాలు మాట్లాడుకుంటున్నాం దానికి ఇవన్నీ లింక్ చేస్తున్నాం ఆ సబ్జెక్ట్స్ వచ్చి ఇప్పుడు అవి మాట్లాడదాం ఇంకేమన్నా ఇక్కడ మాట్లాడాల్సిందా మీ 15 minutes and any collector sir or anybody has any, on this spot topic, all collectors anything you wanted to clarifications or any other departments or secretaries or ministers everybody is free for 5-10 minutes you can ask any doubts clarifications or you can add anything best practices. ఎవరన్నా ఉన్నారా లైన్లో ఎనీబడి వాంట్ టు సే ఎనీథింగ్ Sir, good afternoon, sir. Namaste, sir. Collector ASR, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్ Sir, here's the secretary, sir. Special Chief Secretary. Sir, just a small suggestion, sir. We are concentrating a lot on MSMEs and other things. Even in Brahmin Corporation, we give loans to a lot of people, but these loans are generally given to people who already have a unit, sir. So once they already have a unit, when we again give loan to them, in terms of unemployment and special fresh units, we don't see them, sir. While the existing unit for person gets a loan, it is good because it would help him from going into further debt or other things. I think there should be a special focus on fresh units, sir. This will also help us, sir. Just a point to make. అంటే అల్టిమేట్గా అమ్మా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది thresh unit and also collective all these things okay but you have to motivate everybody. Bankers are not doing charity. If you won't pay money your rating will fall either individual or unit or state government then automatically interest rates పెరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1924లో వీటి చేసిన పనికి 14% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కెన్ ఇట్ బి సస్టైనబుల్? ఇప్పుడు వాళ్ళందరితో మాట్లాడి మళ్ళా రేటింగ్ పెంచుకొని 9కు 8కు 10కు అట్లా తగ్గించుకుంటూ వస్తున్నాం. కొంతమంది ఆర్ నాట్ విల్లింగ్ టు కమ్ బ్యాక్. మీరు కానీ ఇవ్వకపోతే 4% మొత్తం టెన్యూర్ టైంకి ఇంట్రెస్ట్ కట్టండి పెనాల్టీ, దెన్ ఓన్లీ విల్ అడ్జస్ట్. ఇవన్నీ కూడా సావరెన్ స్టేట్స్కి ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇండివిజువల్స్ కూడా ఎవరో ఒకరు చేయాలి. మీరు ఎగ్జిక్యూటివ్స్గా చేయాల్సింది మోటివేట్ చేయడం. ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్, మార్కెటింగ్ డెఫిషియన్సీస్ అవన్నీ కరెక్ట్ చేసేది నేర్చుకోవాలి అందరం, ఆల్ ఆఫ్ అస్. అది మనం చేయడం లేదు. అది చేయకుండా ఇన్ఎఫిషియన్సీని ఎవరో ఒకరిని అబ్జర్వ్ చేయమంటే ఎవరు అబ్జర్వ్ చేయరు, గవర్నమెంట్లే చేయాలి. గవర్నమెంట్ చేసినా సస్టైన్ కావు. ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యాస్ టు వర్క్ ఇన్ దట్ డైరెక్షన్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. మీరు ఏదో మాకు ఒక సజెషన్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోతే, నిన్న కూడా మేము బ్రేక్ చేసుకుంటున్నాం హెడ్స్ అన్ని. వీ డోంట్ హ్యావ్ మనీ టు పే శాలరీస్. అక్కడి నుంచి వీ హ్యావ్ కమిటెడ్ సూపర్ 6 అవన్నీ చేయాలి. అవి చేయాలంటే దానికి ఒక డేట్ ప్రకారం ఇవ్వాలి. అదర్వైజ్ మా క్రెడిబిలిటీ పోతుంది, మా మాట కూడా నమ్మరు రేపు పబ్లిక్. ఆల్ డిపార్ట్మెంట్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ఊరికన్నా నాకు సజెషన్స్ ఇవ్వడం కాదు, మీరు ఏం చేశారో చేసి చూపించి ఇంకా మాకు సజెషన్స్ ఇస్తే మేము కూడా అమలు చేస్తాం. దిస్ వేర్ ఐఎమ్ వెరీ క్లియర్ అందరికీ.
సార్ నమస్తే సార్ డాక్టర్ ప్రకాశం సార్. ప్రకాశం ప్రకాశం సార్. ప్రకాశం ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. సార్ రిగార్డింగ్ సార్ తమరు ఆల్రెడీ ఈ కేపీఎస్ గురించి చెప్పారు సార్, అది ఓన్లీ డేటా ఎంట్రీ అని. ఎగ్జాక్ట్ మాకు కూడా సేమ్ సార్. యాక్చువల్గా కాటన్ది పర్ఫార్మెన్స్లో అచీవ్మెంట్కి వచ్చేటప్పటికి 24-25 అడాప్ట్ చేశారు సార్. దట్ ఇస్ వై ద డిఫరెన్స్ హెస్ కమ్ సార్. సో సెకండ్ ఏంటంటే సార్, ఈ కొండేపి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మనకి అగ్రికల్చర్ అన్నీ కూడా కేపీఐలో 0 ఎంటర్ చేశాం. బికాజ్ ఇది లేట్ ఖరీఫ్ కాబట్టి ఈ మంత్ ఎండింగ్కి డేటా ఎంట్రీ జరుగుతుంది సార్. మిగతా పారామీటర్స్ అందరిలో కూడా A+ ఉంది సార్. జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ అది లోయెస్ట్లో ఉన్నది సార్. అది మీకు అది కరెక్ట్ అయితే మేము అది కరెక్ట్ చేస్తాం. అది కాకుండా మీరు చెప్పేది ఇంకోటి అయితే కరెక్ట్ చేయలేం. బీ క్లియర్. మీరు చెప్పింది ఒకసారి ప్లానింగ్ డిపార్ట్మెంట్ యూ రైట్ డౌన్ అండ్ దెన్ ఇన్ఫార్మ్ దెమ్. కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేయండి. Sir, namaste sir. I'm Commissioner Handloom sir. Sir, we are the second largest employment in AP after agriculture. The indicators, if they can be focused, sir, we have come down. Government of India has given us 4 clusters this year, sir. Dharmavaram 40 crores each year, sir. That letter is coming this month. And Pitapuram cluster kuda istunar, sir. Government of India. And we are coming up with even Mangalgiri cluster, sir. Employment wise, we are going to increase and economic activity kuda perugutundi, sir. NIFT PPP model lo kuda istamani chepparu, sir, ee year. So if we can include weavers also into the economic activity and growth indicator, we'll be able to show good results, sir. మీరు వర్కౌట్ చేయండి ఇవన్నీ. అది ఆటోమేటిక్గా మనం కూడా తీసుకున్న దాంట్లో ఎకనామిక్ యాక్టివిటీ తీసుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు కానీ అవన్నీ ఇంటిగ్రేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి Yes, sir. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ రావాలి. Yes, sir. ఓకే. Thank you. దెన్ ఎనీబడి ఆర్ అదర్వైజ్ విల్ గో టు నెక్స్ట్ సబ్జెక్ట్. సార్ ఏఎస్ఆర్ సార్, కలెక్టర్ ఏఎస్ఆర్. ఏఎస్ఆర్ సార్ నమస్కారం సార్. సార్ నా జిల్లాలో కూడా సార్ ఈ Q4కి ఆల్ ద హార్టికల్చర్ క్రాప్స్ ఎస్పెషల్లీ కాఫీ, పెప్పర్, అన్నీ కూడా ఇప్పుడు రికార్డ్ అవుతుంది సార్ ఈ క్వార్టర్లో. సో ఇప్పుడు బిలో ఉన్నాం సార్. డెఫినెట్లీ విల్ బి A+ లాస్ట్ క్వార్టర్. అది రిజల్ట్స్ అవన్నీ రివైజ్లో వస్తాయి. ఇప్పుడు అన్ని అడ్వాన్స్ ఇవన్నీ. సార్ వన్ మోర్ థింగ్ సార్. You will pass supplementary exams, not main exam. Carry on. లాస్ట్ క్వార్టర్లో ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాం సార్. దిస్ టైమ్ సార్ వీ హ్యావ్ ఇంక్రీస్ 40,000 acres ఆఫ్ గ్రాస్ క్రాప్డ్ ఏరియాస్ ఓవరాల్ బోత్ ఏఎస్ఆర్ అండ్ పోలవరం. సో దట్ ఈస్ అరౌండ్ 11% ఆఫ్ ద టోటల్ క్రాప్డ్ ఏరియాస్. సో ఖచ్చితంగా మనకి ప్రొడక్టివిటీ ఆల్సో పెరుగుతుంది సార్. మీ డిస్ట్రిక్ట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ డిస్ట్రిక్ట్. గుర్తుపెట్టుకోండి. ఒక పక్క అరకు కాఫీ, పెప్పర్, ఆర్గానిక్ అండ్ ఆల్సో లంప్సింగి, సాఫ్రాన్. దిస్ విల్ బి న్యూస్ ఇన్ ఇండియా. ఓన్లీ కాశ్మీర్లో కొద్దిగా వస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ ప్లేస్ ఈజ్ లంప్సింగి. పేరు కూడా నేను పెట్టాలనుకున్నది ఏంటంటే లంప్సింగి, సాఫ్రాన్. ఇప్పుడు కోకో మొన్నటి వరకు లేదు మన దగ్గర. ఇప్పుడు కోకో సిటీనే ఏలూరులో పెడుతున్నాం. హైయెస్ట్ ప్రొడక్టివిటీ వస్తూ ఉంది అండ్ ఆల్సో ప్రొడక్షన్కి వస్తున్నాం. ఇండియాలో హైయెస్ట్ మొనోపలి అండ్ ఆల్సో విల్ బి నెంబర్ 1 ఇన్ కోకో. కోకో సిటీనే పెట్టాం. ఎక్కడన్నా ప్రపంచంలో కోకో సిటీ ఉందంటే దట్ ఇది ఏలూరు దగ్గర ఉంటుంది. సో మీరు కూడా ఆ యాంగిల్లో వర్కౌట్ చేయండి. థ్యాంక్ యూ. Another 20,000 acres of coffee plantation చేయడం, కాఫీకి స్టేట్ ప్లాంటేషన్ చేశాను సార్. Historically, this is the largest expansion drive in a single year, sir. We would like to continue the same 30,000 acres in the coming years also, sir. We require the Panchayat Raj NRGS RD support లో చేయడం జరుగుతుంది, sir. So the same support we want in the coming years as well, sir. When the scheme changes to Neeramji also. Yeah. We would like to పర్మిసబుల్, గో హెడ్. డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు. గో హెడ్. So last one, sir. Coffee లో సార్ ఇప్పుడు ప్రొడక్టివిటీ గురించి we are preparing a project. Now area expansion చేస్తున్నాం సార్. But productivity చూస్తే we are 2.5 times lesser than the traditional areas in Karnataka and Tamil Nadu, sir. So దాని గురించి కూడా we are preparing a special project, sir. మన కాఫీ ప్రాజెక్ట్ కింద ఈ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ కూడా ఫేజ్ మేనర్ తీసుకోవడానికి తమరు
యా, అది కూడా వర్కౌట్ చేయండి. రెండోది కాఫీ కూడా బ్రాండ్ ప్రమోట్ చేయడానికి కూడా ఎవ్రీవేర్ ఇప్పుడు ఓన్లీ సత్యం మహేంద్ర వాళ్ళు చేస్తున్నారు, నాంది ఫౌండేషన్. అటు కాకుండా మనం ప్రమోట్ చేయాలి మాస్ కింద. వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ప్రోడక్ట్ ఈస్ కమింగ్ వెరీ వెల్, దాన్ని మార్కెట్ కూడా చేయాలి ఇంకా. ఓకే, గుడ్. Sir, you asked us for responsible action, sir. For EWS, if we invest around 5 crores, sir, we will help 1,700 members in 5 years, sir, with just a amount of 45 lakhs, sir. CM Garu was also instructed finance and other departments on this issue, sir. I mean, if we can take this forward, sir, we'll do it, sir. Thank you, sir. Then next subject. Sir, 10 Sutralu will start, sir. 10 సూత్రాలు బ్రీఫ్గా చెప్పేయండి. Yes, sir. Sir, 10 missions, sir. Already we have constituted, sir. There is one geo for mission-wise statement, sir. That I think last meeting lo. టైం బాగా లేట్ అవుతుంది కాబట్టి బ్రీఫ్గా చెప్పండి. Yes. కొంచెం pick up So చేయండి. last meeting lo we చెప్పారు, sir. So that we will be preparing, sir. So the 10-minute missions, sir, will be establishing mission statement and attributes, sir. Very short each vision-wise, sir. About 8 to 10 slides of what we have to be doing, sir. So 5 minutes, I think we can go around next 50 minutes, and then any direction that we can take up, sir. Next slide. Sir, we'll start. I mean, these are the 10 Padi Sutralu, sir. The 10 missions is as you already everyone is aware, sir. We have put in the vision statement, and we have had the presentation earlier, sir. We'll directly go into the 10 missions, sir. We'll start with the zero poverty mission, sir. So I'm heading this mission in the planning department, sir. Largely, sir, I'll only take 5 minutes, sir. Only 5 slides to give the context, sir. The basic point is that Andhra Pradesh already has a very comprehensive welfare program, sir. So strictly speaking, because we have 100% saturation basis welfare program, absolute poverty should not be there.